ఈ రోజులల్లా ఆడోళ్ళు కూడా మొగోళ్ళతోని సమానంగా పని చేస్తున్నారు, అన్ని పనులలో రాణిస్తున్నారు. మరి అసొంటప్పుడు ఆడోళ్ళకు కూడా బ్యాంకర్ల సహకారం ఉండాలి కదా. వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలంటే సాయం చేయనికే ముందుకు రావాలి కదా. ఓ ఓ ఓ ఏంది కొత్త రాగమని చూస్తురా? ఇది నేను ఎత్తుకుంది కాదు, ఇగో గీ మంత్రి మేడం చెప్తాంది. దాని మీద మనం స్పెషల్ ఫోకస్ పెట్టి వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ, సో నెక్స్ట్ ఇంకా మనము మన జీడిపిలో మన పార్టిసిపేషన్ కానీ పేదరిక నిర్మూలనలో ఎంత ఈ పేదరికం తగ్గుతుందంటే అది ఉమెన్ గ్రూప్ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ టైం అలా మనం చేసుకుందాం. ఖచ్చితంగా అన్ని రకాలుగా నేను మీకు సపోర్ట్గా ఉంటా. ఇక్కడ మా టీం అందరు కూడా చాలా సిన్సియర్గా వర్క్ చేసే టీమే ఉంది. మన రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా సీఎం గారు ఇన్నరా మంత్రి మేడం ఏమన్నదో. ఎస్సీఆర్పి వార్షిక యాక్షన్ ప్లాన్ 2025 నుంచి 26 కార్యాన్ని షాల్ చేసేందుకు పోయిన మంత్రి సీతక్క మాట్లాడుకుంటా యాక్షన్ ప్లాన్ కు అనుగుణంగా మహిళా సంఘాలకు రుణ సదుపాయం కల్పించేందుకు బ్యాంకర్ల సహకారం ఉండాలి. పెద్దోలే లోన్లు ఎగ్గొట్టి విదేశాలు పోతుర్రు. అసొంటోళ్ళని నమ్మంగా లేంది ఆడోళ్ళని నమ్మితే ఏమైతుంది? మహిళా స్వయం సహాయక బృందాలు స్వయం ఉపాధి స్థాయి నుంచి సంపద సృష్టించే స్థాయికి ఎదిగినాయి. ఇట్లనే ముందు ఇంకా ఎదగాలి. సీఎం రేవంత్ రెడ్డి మన సర్కార్ కూడా సాయం చేస్తుంది. ఇప్పుడు ఏది వచ్చినా మొదల ఆడోళ్ళకే ఇయ్యూరని సీఎం చెప్తుండు. అసొంటిది బ్యాంకులు కూడా ఓ చెయ్యి జోడిస్తే మంచిగా ఉంటదని మాట్లాడుకొచ్చింది. మరి ఇక మంత్రి మాటలు విన్నాకనైనా బ్యాంకర్లు సాయం చేసి సపోర్ట్ చేస్తే బాగుండు. ఏమంటారు? మనకు ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇట్లా సినిమా హీరోలు మస్తు తెలుసు. వాళ్ళు ఏమేం సినిమాలు తీసిండ్రు అనేది కూడా వరుస పెట్టి చెప్పమంటే టకా అని చెప్తాం. కానీ రియల్ హీరోల గురించి మాత్రం అస్సలు తెలియదు. తెలుసుకోవాలన్న ఆలోచన కూడా ఉండదు, ఆరాటం ఉండదు. మాకెందుకు తెలియదు రియల్ హీరోల గురించి తెలుసు అని అంటారా? అయితే ఈ పెద్ద మనిషి ఎవలో ఏం చేసిండో చూసి చెప్పుండ్రి. గుర్తుపట్టిండ్రా ఎవలో ఈ పెద్ద మనిషి? యాదికొస్తలేదా? గుమ్మడి నర్సయ్య అని జనం కోసం తన జీవితాన్ని మొత్తం దారబోసిన రియల్ లీడరు. అవును, 5 సార్ల ఎమ్మెల్యేగా గెలిచి హైదరాబాద్ లో రోడ్డు పక్కకు 5 రూపాయల భోజనం తింటున్న ప్రజల రియల్ హీరో. ఆ ముచ్చట అక్కడ అన్నం వడ్డిస్తున్న అన్నకు చుట్టుపక్కల ఉన్నోళ్ళకు తెలుసో తెలియదో గాని ఇల్లందు నియోజకవర్గం జనాలకు మాత్రం రియల్ హీరోని. ఇప్పటికీ ఇష్టమైన లీడరే. గుమ్మడి నర్సన్నను గొప్ప మనిషి, రియల్ హీరో అని ఎందుకంటారంటే ఆర్భాటాలకు పోకుండా అందరి లెక్కనే ఇగో గిట్లా అన్నం తింటాడు కాబట్టి. నాయకుడు జనంలుండి జనం తీరే బతకాలనని సామాన్యులు తినే తిండే తింటున్నాడు కాబట్టి. బాస్మతి బగార బువ్వ కంటే కష్టజీవులు తినే ఈ 5 రూపాయల అన్నంలోనే ఆనందం ఉంటదని నమ్మిండు కాబట్టి. ఆకలైనప్పుడు కడుపు నిండే కాసింత అన్నం చాలు అని ఏది ఉంటే అది తింటాడు కాబట్టి రియల్ హీరో అయ్యిండు. చూడుండ్రి, హైదరాబాద్ జిహెచ్ఎంసీ వాళ్ళు పెట్టిన అన్నం ఎంత ఇష్టంగా తింటున్నాడో. పంచభక్ష పరమాణాలు ముందటున్నా తినలేకపోయే పెద్ద లీడర్ల కంటే గుమ్మడి నర్సన్న తింటున్న ఈ తిండే గొప్పది అనిపిస్తున్నది కదా. ఇంత సింపుల్గా ఉంటాడు కాబట్టే రియల్ హీరో అయ్యిండు. జనంలో కలిసి జనం తీరే బతుకుతాడు కాబట్టే మహా మనిషి అయ్యిండు. ఒక్కసారే ఎమ్మెల్యే అయితేనే కార్లు, బంగ్లాలు, భూములు, జాగలు 3-4 తరాలు కూసొని తిన్న తరగనంత ఆస్తులు సంపాదించుకునే రోజులల్లా ఈ పెద్ద మనిషి ఇట్లున్నాడంటే ప్రజల రియల్ హీరో అనుకుంటే ఏమంటారు చెప్పుండ్రి? ఏడాదికి 10 లక్షలు పక్కకేసినా 2.5 కోట్లు ఉండేటి కావచ్చు. కానీ నమ్మకం కొద్ది ఓట్లేసి గెలిపించిన ప్రజలకు సేవ చేసేటానికి ₹1 కూడా ముట్టకుండా సేవ చేసి ఇగో గిట్లున్నాడు ఇప్పుడు. అందుకే గుమ్మడి నర్సన్న కంటే ఏ లీడర్ గొప్పోడు కాదు. ఏసీ కార్లు లేకపోవచ్చు, ఖద్దరు బట్టలు లేకపోవచ్చు, మంది మార్బలం లేకపోవచ్చు, కానీ గుమ్మడి నర్సయ్య అనే గొప్ప బ్రాండ్ ఉన్నది. దాని మించింది ఏది లేదు. దానికి విలువ కట్టలేరెవరు. నువ్వు మస్తు గ్రేట్ అన్న అని అంటున్నారట నర్సన్న తీరు చూసిన అక్కడి పబ్లిక్. మోడీ సర్కారు, రేవంత్ రెడ్డి సర్కారు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం తరపున ఇందిరా పార్క్ కాడ ధర్నాకు వచ్చిండట నర్సన్న. అట్లొచ్చిన గుమ్మడి నర్సన్న పగటి పూటిగో గిట్ల 5 రూపాయల భోజనం తిన్నాడు.